వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు డైరెక్టర్స్, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడు మోహన్ లాల్ తో సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా చేయడంపై తంగలాన్ నటి పార్వతీ తిరువోతు తీవ్రంగా మండిపడింది. ఇది పిరికిపంద చర్యలా ఉందని విమర్శించింది. ఫిల్మ్ అసోసియేషన్లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించింది. అయితే తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో అసోసియేషన్కు రాజీనామా చేశానని పార్వతీ వెల్లడించింది. మీడియాతో మాట్లాడే బాధ్యత నుంచి తప్పుకోవటం పిరికితనంగా అనిపించిందన్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్వతీ తిరువోతు ఆరోపించింది. మహిళలు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పేర్లతో రావాలని లాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. పేర్లు చెప్పడం ముఖ్యమా, ఆ మహిళకు న్యాయం జరగడమా అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది పార్వతీ తిరువోతు. హేమ కమిటీ రిపోర్ట్పై నటి సమంత స్పందించింది. కమిటీ పనితీరును ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం WCC అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కొనియాడింది. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును చాలా ఏళ్లుగా గమనిస్తున్నానని చెప్పింది. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటోన్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయని సమంత చెప్పింది. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాలని పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటోన్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన రిపోర్టులో షాకింగ్ విషయాలు బహిర్గతమయ్యాయి. దీంతో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కోలీవుడ్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు నటీమణులు ఆరోపించారు. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. మరోవైపు హేమ కమిటీ నివేదిక తీవ్ర దుమారం కొనసాగుతోన్న వేళ ప్రముఖ నటుడు మోహన్ లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు అమ్మ సంఘం వెల్లడించింది.